వాళ్ళు కొట్టింది అరిచి అరిచి నా గొంతు మాస్టర్ ఒక నిమిషం ఆగండి. బాబు అక్కడ డోర్ పనిచేయండి. మీరు డోర్ పనిచేయండి. మీరు డోర్ కట్టుకుని డోర్ ఎక్కడ పడితే నొక్కండి సార్. డోర్ నొక్కండి. పదండి ఎక్కండి పదండి మీకు రక్షణ ఇవ్వటాకే ఉన్నాం మేము. మీకు రక్షణ ఇవ్వటాకే ఉన్నాం. లీగల్ గా ఎలా ఉంటాడో చేస్తాం. మేము ఇల్లీగల్ గా చేసే పని ఏం లేదు. అర్థమైందా? ఎందుకు వచ్చాం ఇక్కడికి? మాకేమైనా పని లేక సార్ స్టేషన్ కాబట్టి మీ న్యాయం కోసం వచ్చాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. అదే వాళ్ళ ఇంట్లో నెంబర్ కూడా ట్రై చేస్తాను అసలు. కానీ నీళ్ళండి పటాపట తెల్లరి కావాలి తీసుకున్నాడు. సార్ ఎలా ఉంటాడో చేస్తాం. మేము ఇల్లీగల్ గా చేసే పని ఏం లేదు. అర్థమైందా? సంబంధం దాన్ని తీసుకొచ్చి మమ్మల్ని మరేంటి అమ్మలేకుండా అలాగే తీసుకొస్తారా? రోజుల పిల్లలు అలాగే తీసుకొచ్చారు. బాగానే ఉంది. ఆ పిల్లలు అలా తీసుకొస్తాడా? తీసుకొచ్చారు. ఎందుకంటే మాకేమైనా పని లేక సార్ స్టేషన్ కాబట్టి మీ న్యాయం కోసం వచ్చాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. ఏ న్యాయం అయితే మాకు సార్ ఎక్కడ చెప్పండి. చెప్పండి ఎప్పుడు చెప్పండి. వెయిట్ చేస్తాం. అంటే వెళ్ళిపోమంటారు. మీకు రక్షణ ఇవ్వటాకే ఉన్నాం మేము. మీకు రక్షణ ఇవ్వటాకే ఉన్నాం. లీగల్ గా ఎలా ఉంటాడో చేస్తాం. మేము ఇల్లీగల్ గా చేసే పని ఏం లేదు. అర్థమైందా? తీసుకొచ్చి ఎందుకు వచ్చాం ఇక్కడికి? మాకేమైనా పని
స్టేషన్ కాబట్టి మీ న్యాయం కోసం వచ్చాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. తెలుగుదేశం కార్యకర్తలు జగన్ గారిని అదే అసభ్యకరమైన రిప్లైగా కౌంటర్గా నేను కూడా కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది. దానివల్ల పోలీసులు మా నాన్నగారు చనిపోతే నేను ఇండియా వచ్చాను. వాళ్ళు కంప్లైంట్ పెట్టారని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన విధానం బాగోలేదు. అండ్ స్టేషన్లో చెప్పండి. ఫిజికల్గా అరెస్ట్ చేశారు. కొన్ని కంప్లైంట్ తీసుకుని అదొకటే మామూలుగా చేసుకుంటే ఓకే, కానీ కొట్టారనమాట. గొంతు పోయింది. వాళ్ళు కొట్టిన దానికి అరిచి నా గొంతు పోయింది. మాస్టర్ ఒక నిమిషం ఆగండి. బాబు అక్కడ డోర్ పనిచేయండి. మీరు డోర్ పనిచేయండి. మీరు డోర్ కట్టుకుని డోర్ ఎక్కడ పడితే